హలో అందరికీ ఈరోజు నేను చూపించబోయేది వచ్చేసి మంచి నాన్ వెజ్ కర్రీ, అది కూడా రాయలసీమ ఫేమస్ అయిన తలకాయ కూర. దాని క్లియర్ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా తలకాయనైతే ఇలాగ నీట్గా కాల్ చేసి ముక్కలుగా కట్ చేసి మనకి ఇస్తారనమాట. బాగా నీళ్ళల్లో బాగా ఇలాగా రుద్దుకొని వాష్ చేసుకోవాలి. మసాలా కోసం ఎండు కొబ్బరి, జీడిపప్పు, ధనియాలు, చెక్క, లవంగాలు, కారం, ఉప్పు, ఇంకా పసుపు, ఇంకా కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, ఒక టమాటో, ఇవన్నిటిని కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక చిన్న ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి ఉంచుకున్న మసాలా ముద్ద ఏదైతే ఉందో అదంతా కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక చిన్న టమాటో ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాను. ఈలోగా మనము నీట్గా వాష్ చేసి ఉంచుకున్న మాంసం, తలకాయ కూర ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకోవాలి. చికెన్కి అయితే మనకు వాటర్ రిలీజ్ అవుతుంది, ఇందులో అలాగా వాటర్ అదంతా ఏముండదు. జస్ట్ మసాలా పట్టుకునేంత వరకు మాత్రమే ఉంచి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ చెక్ చేసి ఒక 5 నుంచి 8 విజిల్స్ పెట్టి తీసినట్లయితే చూడండి ఎలా వచ్చిందో మన మాంసం అన్నది. తలకాయ కూర చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. కాకపోతే మనం విజిల్ తీసిన తర్వాత కూడా మీరు బాగా ఒక 15 నిమిషాలైనా సరే బాగా మరిగించాలి. ఫైనల్గా మనం చికెన్ గరం మసాలా ఇంకా నిమ్మరసం కూడా యాడ్ చేసి మొత్తం బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే మన తలకాయ కూర రెడీ. ఇది బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి జొన్న సంకటి కానీ, లేదంటే రాగి సంకటి కానీ, జొన్న రొట్టె, వీటితో చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.